55వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. దప్పిగొను వారలారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షారసమును పాలన కొనుడి. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. మరి దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి అని దేవుడు అంటున్నాడు. దప్పిగా కొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి అని అంటున్నాడు. మరి దప్పిగొండు అంటే ఇదేం దప్పిక? ఆత్మీయ దప్పిక. ఇప్పుడు లోకంలో మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా నశించిపోతూ ఉన్నారు. వారు దేవుణ్ణి ఎరక్కున్నారు. వాళ్ళకి వచ్చిన సమస్యని మరి తీర్చాలంటే అది ఎవరి వద్ద తీరిద్ది? దేవుని యొద్ద తీరిద్ది. ఇక్కడ దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి అంటున్నాడు. మరి యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఆయన ఆ సిలువలో ఏలాడుతున్నప్పుడు ఏడు మాటలు పలికారు. దాంట్లో ఒకటి నేను దప్పిగొనుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. మరి దప్పిగొనుచున్నానంటే వాళ్ళు ఏం చేశారంటే చెరకనిచ్చారు. వాళ్ళు దేవునికి ఏం ఇచ్చారు? చెరకనిచ్చారు. ఇక్కడ దప్పిగొని వాళ్ళారా అంటున్నాడు. ఇక్కడ ఏం దప్పిక? ఆత్మీయ దప్పిక, ఆత్మీయ దప్పిక. మరి దప్పిగొని వాళ్ళ నీళ్ళ యొద్దకు రండి. మరి దప్పిగా దాహం వేసింది అనుకో, ఏం కావాలి మనకి? నీళ్ళు కంపల్సరిగా కావాలి. ఆ నీళ్ళు అనేది ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉంది. వాక్యము నీరై ఉండేను. మరి ఆ వాక్యమే నీరు. మనం ఫలించాలంటే, ఇప్పుడు ఒక చెట్టు ఫలించాలంటే ఏం కావాలి? నీరు అనేది కావాలి. మరి అది దానిలో జీవం ఉండాలంటే నీరు అనేది కంపల్సరిగా కావాలి. ఒక మనిషి బ్రతకాలంటే దేవుడి యొక్క ఆత్మ మనకి కావాలి. ఇక్కడ దప్పిగొని వాళ్ళ దప్పిగొని వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి అని దేవుడు చెప్తున్నాడు. రోకలు లేని వారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి అంటున్నాడు. మరి రోకలు లేకపోయినా సరే, నీ దగ్గర డబ్బులు లేకపోయినా దేవుడి కృప ఆయన ఉచితంగా ఇవ్వబడింది. మరి ఆయన కృప లేనిదే మనం ఈ లోకంలో బ్రతకలేము. ఆయన కృప ఎలాంటిది? ఉచితంగా ఇవ్వబడింది. మనం ఇప్పుడు డబ్బే ఉండి మనకి రక్షణ పొందాలనుకో, మనం పొందలేము. డబ్బున్న వాళ్ళకి దేవుడు అన్నాడు అనుకో, మనం దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతామా? తెలుసుకోలేము. కానీ ఆయన ఊరికినే ఇచ్చిన కృప మనకి. ఆయన ఊరికినే ఈ లోకానికి మనల్ని ఆయన అప్పచెప్పుకున్నాడు. రండి, రోకలు లేకపోయినా మీరు వచ్చి కొని భోజనం చేయడం అంటున్నాడు.